పాకిస్తాన్కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు చేస్తుంది. ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు ఉపయోగించి పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. సర్గోడా ఎయిర్ బేస్ పైన భారత వైమానిక దాడులు చేస్తుంది. సర్గోడా ఎయిర్ బేస్లో పాకిస్తాన్ అణ్వాయుధాల బంకర్ ఉంది. అణ్వాయుధాల బంకర్ పైన క్షిపణులు పడ్డట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో భారత వైమానిక దళం వివరాలు వెల్లడించనుంది. దాదాపు 7 నుంచి 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల లక్ష్యంగా భారత్ ఎలా విరుచుకుపడిందో చూస్తాం. సో ఓవరాల్గా అసలు ఎన్ని ధ్వంసం అయి ఉండొచ్చు, మరి కాసేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఇన్ఫర్మేషన్ ఏమొస్తోంది? రైట్ సతీష్, ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాల కూడా పాకిస్తాన్ పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల టార్గెట్గా మొదట రంగంలోకి దిగినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీరన్నింటి కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను అయితే మొదటగా మట్టుబెట్టించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనంతరం కూడా ఏదైతే సింధూర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఆ పాకిస్తాన్ అయితే కాల్పులు తెగబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలను టార్గెట్ చేసుకోకుండా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులపైన పాకిస్తాన్ విరుచుకుపడడంతో తట్టుకోలేనటువంటి భారత వైమానిక దళం కానీ నేవీ కానీ ఆర్మీ కానీ ఈ త్రివిధ దళాలు కూడా పూర్తిగా పాకిస్తాన్ లోపలికి చొరబడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను అయితే భారత ఆర్మీ కానీ భారత ఎయిర్ ఫోర్స్ కానీ టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు ఆ 11 ఎయిర్ బేసులు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం అయితే పాకిస్తాన్కి వాటిల్లినట్టుగా తెలుస్తుంది. కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ తగిలినటువంటి పాకిస్తాన్ చెతికిల్లు పడినట్టుగా పూర్తిగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ అమాయక పౌరులను టార్గెట్ చేసినప్పటికీ మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల టార్గెట్గా ముందుకు వెళ్ళాయి. అనంతరం ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పూర్తిగా ఆ భారతదేశం నుంచి అయితే పర్మిషన్ తీసుకున్నటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ ఈ మూడు కూడా పాకిస్తాన్లో ఏ విధంగా విరిచిపడ్డాయి అనేది ఎప్పటికప్పుడే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ సీపోర్ట్ ఏదైతే ఉందో కరాచీలో ఉన్నటువంటి సీపోర్ట్తో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఎయిర్ బేస్ను కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం అయితే వాటిల్లింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే 10 నుంచి 15 ఏళ్ళు పాకిస్తాన్ వెనకబడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ఎదురు దెబ్బ ఏదైతే ఉందో ఎదురు దెబ్బకి తట్టుకోలేక నిలబడలేక ఉన్నటువంటి పాకిస్తాన్ అయితే అనవసరంగా యుద్ధానికి కాలు దువ్వామంటూ కూడా దీనికైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సర్గోడా ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆ సర్గోడా ఎయిర్ బేస్లో ఉన్నటువంటి ఆ అణ్వాయుధ స్థావరం ఏదైతే ఉందో ఆ స్థావరం పైన కూడా ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఆ పూర్తిగా వైమానిక దళం అయితే బ్రహ్మోస్ క్షిపణులు కూడా ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని అక్కడ ఎయిర్ బేస్ మీద కూడా పడినట్లుగా అయితే సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే దాదాపు 7 నుంచి 11 ఆ ఎయిర్ బేస్లు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. అయితే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరికొద్దిసేపట్లోనే బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ కేవలం అమాయక పౌరుల్ని టార్గెట్ చేస్తే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసమే చేసే తప్ప ఎవరికి కూడా ప్రాణహాని కూడా కలిగించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లాహోర్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు అయితే బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రాణాలను అయితే ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకుంటుందంటూ కూడా అక్కడే వారి ప్రభుత్వానికి ఎదురు తిరిగి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారు చేసినటువంటి ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో పిరికిపంది చర్యలు అంటూ కూడా ఒక విధంగా పాకిస్తాన్ పౌరులే పూర్తిగా సోషల్ మీడియాకు వచ్చి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ పౌరులు పాకిస్తాన్ చేస్తున్నటువంటిది చాలా హేయమైన చర్య అంటూ కూడా ఎప్పటికప్పుడే ఖండిస్తూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భారత ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడు కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అయితే కేవలం టార్గెట్ చేసి కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మాత్రమే తుదముట్టించడం భారతదేశానికి అయితే ఒక టార్గెట్గా పెట్టుకున్నాయి. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఇవేమీ లెక్క చేయకుండా ఎప్పటికప్పుడే కవింపు చర్యలకు పాల్పడి వరుసగా కూడా కాల్పులు చేసింది. ఏకదాటిగా కాల్పులు జరపడంతో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ టీం కూడా వాటన్ని కూడా తిప్పుకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే S-400 అనేది ఏ విధంగా పనిచేసింది అనేది మనం ఇప్పటికే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి ఆ S-400 ఏ విధంగా పనిచేసింది, వారు ప్రయోగించినటువంటి ఆ గ్రెనేడ్స్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆ రాకెట్ లాంచర్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ డ్రోన్లు కానీ ఈ విధంగా వీటన్నిటిని ఏ విధంగా తిప్పుకొట్టింది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువైపు ఒక విధంగా నష్టం జరిగితే అటువైపు
మరోవైపు పూర్తిగా కూడా పెద్ద ఎత్తున అయితే నష్టం వాటిల్లింది. అటు చూసుకుంటే పాకిస్తాన్ అంతా కూడా కోట్లాది రూపాయల నష్టానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే ఆర్థిక సంక్షోభం కూడా పాకిస్తాన్లో తాండవించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని అయితే అక్కడ నుంచి కూడా పారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాజీ కుదర్చాలంటూ కూడా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పాకిస్తాన్కి కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా మరికొద్ది సేపట్లో భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి ఆ సభ్యులైతే వివరించేటటువంటి అవకాశం ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.